హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చేసే ముందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. ఒక చిన్న వీడియో. ఈ మధ్యలో ఏంటంటే పనికి వెళ్తున్నా కాబట్టి వీడియోస్ అయితే తీస్తలేను. ఈరోజు అయితే పప్పుచారు అయితే వేసేసిన. ఆ చిన్న వీడియోని అయితే పెట్టేస్తున్నా. పప్పుచారు వేయడము ఈజీయే, కాకపోతే పప్పు ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది కదా, చూపించినంత ఈజీ అయితే కాదు. సో నేనైతే పప్పు చారు ఎలా చేసా అన్నది చాలా రోజుల తర్వాత వీడియోని అయితే పెడుతున్నా. పప్పు కర్రీ ఇట్లా వండింది పెట్టినా కానీ పప్పు చారు అయితే చాలా రోజుల తర్వాత పెడుతున్నా. ఫస్ట్ అయితే పప్పు అయితే ఒక కప్పు పప్పు తీసుకొని అయితే కడిగి నానబెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళు అంటే గ్యాస్ మీద ఒక 2 చెంబులను అయితే నీళ్ళు వేడి చేసుకున్న తర్వాత ఆ నానబెట్టిన పప్పు ఉంది కదా, కొంచెం గోరువెచ్చి అయిన తర్వాత నానబెట్టిన పప్పు ఇందులోకి వేసుకున్న తర్వాత నేను ఒక చిన్న ఉల్లిగడ్డ, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకొని మంచిగా చిన్న కట్ చేసుకున్న. పచ్చిమిర్చి అయితే అలాగే పొడు కట్ చేసుకొని వేసుకున్న తర్వాతనైతే ఇలా మంచిగా ఉడుకుతుంది. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం నూనె కూడా వేసుకున్న, పొంగకుంటూ ఉంటుంది అల్లనే ఉడుకుతుంది అని చెప్పేసి ఇవైతే వేసుకొని ఉడకబెట్టుకున్నా. కొంచెం టైం పట్టింది. ఇదైతే మధ్యలో ఒకసారి అయితే కలిపిన తర్వాత ఏంటంటే కొంచెం చింతపండు సైజ్ అంత అంటే నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే నానబెట్టుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నా. టమాటాలు వేసినా కదా, అందుకని చెప్పేసి చింతపండు అయితే కొద్దిగానే తీసుకున్నా. టమాటా లేకపోతే ఇంకో కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, నిమ్మకాయ చింతపండు సారీ. ఇక్కడనైతే పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది. దీంట్లోనైతే కొంచెం అంటే కొంచెం కారం వేసుకుంటున్నా. ఆల్రెడీ మిర్చేసిన కాబట్టి కొంచెం కారమే ఉంటుంది. కొంచెం కారం వేసుకొని దాన్ని అయితే మొత్తం కలుపుకున్న తర్వాత నేను ముందుగానే నానబెట్టుకున్నా కదా చింతపండు రసం అయితే ఇందులోనైతే వేసుకొని వాటర్ అయితే పోసుకున్నా. మళ్ళీ దాన్ని రిటర్ను పిండలేదు, ఒక్కసారే పిండి పోసుకుని, ఎందుకంటే పుల్లగా అవుతుంది కావచ్చు. పుల్లగా ఉంటే నేను ఎక్కువ తినలేను, నాకు ఎక్కువ పులుపు అయితే పడదని చెప్పేసి నాకు సరిపడా నేనైతే వేసుకున్నా. ఇలానైతే వాటర్ పోసేసుకున్న తర్వాత అయితే ఇది కొంచెం మసలాలి, టైం పడుతుంది. ఈ లోపు ఏంటంటే నేను పోపుకు సంబంధించి ఎల్లిగడ్డ పొట్టు వేసుకొని దంచుకున్నా. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఒక ఉల్లిగడ్డ తీసుకొని అయితే రెడీ చేసుకున్నా. నేను అవన్నీ రెడీ చేసేసరికి ఇక్కడనైతే పప్పు అయితే సూపర్గా మసిలిపోయింది. చాలా మంచిగా మసిలిపోయింది అన్నట్టు. చూసారా ఎంత బాగుంది, చూస్తూనే ఊరిలో వస్తుంది. నేను ఎందుకంటే చాలా టైం తీసుకున్నా పప్పుచారు చేయడానికైతే. చాలా రోజుల తర్వాత పప్పుచారు చేసిన అన్నట్టు. చాలా అంటే పప్పు కూర వండిన, పప్పు కర్రీ చేసినా కానీ ఇట్లా పప్పుచారు చాలా రోజుల తర్వాతనే చేసిన. మేము ఎర్రపప్పును పెసరపప్పు తింటాం, ఎక్కువ కందిపప్పు ఎక్కువ యూజ్ చేస్తా. కానీ ఇట్లా పప్పు చారు వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లనైతే వేసుకున్నా. నేను ఇక్కడనైతే పోపు కోసమని గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే నేను కొంచెం అటు వేసరికి ఏంటంటే నాకు సూపర్ మార్కెట్లో ఏంటంటే కొత్తగా ఉన్నాయి అప్పడాలు ఏంటి అని చెప్పేసి నేనైతే అప్పడాలు తీసుకోవడం అయితే తీసుకుంటే అవి అసలు ఒక్కసారేమో వేసిన, అవి మొత్తానికి వేస్తారని పక్కకు పెట్టేసిన. ఈరోజైతే ఎలాగో పప్పుచారు అయితే వేసేసినా కదా, అలాగే ఇవి చేస్తే కూడా పిల్లలు అయితే సంతోషంగా తింటారని చెప్పేసి నేనైతే పోపు కెట్ట ముందుకే మళ్ళీ గుర్తుకొచ్చి కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసి అప్పడాలు అయితే కాల్చుకున్నా. ఒక 10 మనిషికి 2, కరెక్ట్ 10 ఉండే, 10 అయితే తీసేసిన, మనిషికి 2 అయితే అప్పడాలు వచ్చేసినాయి. ఇలానైతే అప్పడాలు అయితే వేయించుకున్నా. చాలా అంటే చాలా రోజుల పప్పు అప్పడాలు అన్నం బాగుంటుంది కదా కాంబినేషను. ఇక్కడనైతే ఎంత తెల్లగా కనబడుతున్నాయి అప్పడాలు, కొత్తగా ఉన్నాయని చేస్తే టేస్ట్ మాత్రం నాకేం నచ్చలేదు. పాత అప్పడాల అంటే మనం ఎప్పుడు యూజ్ చేసే అప్పడాలు బాగున్నాయి, ఇవి కొత్తగా ఉన్నాయి కాబట్టి నాకు అంతగా నచ్చలేదు. అందులోనే కొంచెం చిన్న పెట్టేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ అన్నీ వేసేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకొని అయితే మొత్తం మిక్సీ చేసుకున్నా. ఏంటో ఈ సెల్లు మధ్య మధ్యలో వీడియో తీస్తుంటే స్ట్రక్ అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకున్నా. నాకు ఉప్పు అయితే సరిపడింది, ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు ఉడికేటప్పుడు ఉప్పు వేసిన, మళ్ళీ ఇందులో వేసుకున్న కాబట్టి సరిపోయింది. ఇక్కడనైతే నేనైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడనైతే అన్నం అయితే తింటున్నాం.
అప్పడాలు పెట్టుకున్నాం కదా, అదంతా అన్నమే కాదు, అప్పడాలు ఉన్నాయి. అలా అప్పడాలు ఉండేసరికి అన్నం అయితే బాగా అనిపిస్తుంది. అన్నం కొంచెమే, అప్పడాలు ఉండేసరికి అట్లా అనిపిస్తుంది. కానీ అయితే నేను అందరం అన్నం తింటున్నాము. అక్షయ్ తినమంటే చెప్పేసి, అక్షయ్ నేను తినను అని చెప్పేసి అడిగింది. నువ్వు తినకుండా పర్వాలేదు, మేమైతే తింటామని చెప్పేసి తింటున్నాం. ప్లేట్ కూడా తెచ్చినా కానీ తింటలేదు, తర్వాత తింటుందంట ఆమె. సరేలే అని చెప్పేసి మా ఆయన నేనైతే అందరం తిన్నాం. నేను ఇక్కడ అన్నం వేస్తుంటే మా వారైతే బయట చేయగడుకొచ్చుకుంటున్నారు. దీక్షనేమో చిన్న వీడియోనైతే తీసింది, అక్షయ్నేమో అలిగి పండుకుంది. అంతే, ఇలానైతే అన్నం అయితే తినేసినాం. చాలా రోజుల తర్వాత ఇలా పప్పు, అన్నము, అప్పడము, తర్వాత మామిడికాయ చట్నీ కూడా తెచ్చుకున్నాం మేము. అదైతే చూపించలేదు. పప్పు, మామిడికాయ తొక్కు, అప్పడాలు, ఏరైతే సూపర్ అంటే సూపరు. పప్పు అయితే చాలా బాగా నచ్చింది. దీక్షనైతే సిద్ధునే తీసింది, ఎందుకో ఏమో. సిద్ధు నన్నది అంటే సిద్ధునే తీసింది అన్నట్టు. సిద్ధు ఇలా ఎట్లుంది పప్పు అని చెప్పేసి అడిగితే, నేను ఇంకేమన్నా తిన్నానా అని అన్నాడు ఫస్ట్. తర్వాత తిను అని చెప్పేసి అన్నది. నేను కూడా ఇక్కడ అన్నం తింటున్నా. అప్పడాలు ఉన్నాయి చూసినరా, నా అన్నం కొంచెం అప్పడాలు అయితే. ఇక్కడనైతే పనికైతే వచ్చేసినాం. ఈరోజు అయితే ఇల్లు ఇప్పినాం అన్నట్టు. ఘర్షకుర్తిల్ని పని చేసింది. పైన పెంక మొత్తం ఇప్పేసినాం. నేను పెంక తీసిన వీడియో చిన్న తీద్దామని చెప్పేసి మర్చిపోయినా. ఇదైతే వాళ్ళైతే చాలా భయపడుతున్నారు, ఎందుకంటే పైన ఉన్న కట్టెలు స్ట్రాంగ్గా లేవన్నట్టు, కొంచెం పుచ్చు పట్టిపోయినాయి. నేనేమో ఇక్కడ ఇదైతే సాయంత్రం అంటే 3:30 అట్లా తీసిన వీడియోనే, ఇప్పుడు తీసిన వీడియోనే పోస్ట్ అయితే చేస్తున్నా. అదంతా కింద పడేస్తారు, దుమ్ము వస్తుందని చెప్పేసి ఇటు నీడకు వచ్చిన నేను. ఇటు వచ్చినాం కదా, ఇక్కడ ఒక పెద్ద కరివేపాకు చెట్టు అవుతుంది. మనకేమో కరివేపాకు ఇంటికి లేదే, వాళ్ళు కరీంనగర్ నుండి వచ్చి సిటీలో ఎక్కువ కరివేపాకు అయితే దొరకదు, అందుకని చెప్పేసి వాళ్ళు నింపుకపోతుంటే నేనైతే చిన్న వీడియో తీసిన. నేను కూడా ఇంటికి తీసుకొచ్చుకున్నా. సో వీడియో ఇంతే.